ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ ప్యాడ్ గో 20,000 లోపు ఎవరైనా సరే వన్ ప్లస్ ట్యాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఇది ఒకటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో బడ్జెట్లో ఇది చాలా మంచి ట్యాబ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం, దాని తర్వాత ఫ్యూచర్ ఏంటనేది చూద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మనకు ట్యాబ్ అనేది ప్రొవైడ్ చేశారు. దెన్ ఇక్కడ ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్డులో ఏమేమి ఉందో చూద్దాం. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్, దాని తర్వాత ఇక్కడ చూడండి సిమ్ అడాప్టర్ పిన్, ఇక్కడ యూఎస్బి కేబుల్, దెన్ ఛార్జర్ అడాప్టర్. సో ఓవరాల్గా వీళ్ళు మనకు బాక్స్లో ప్రొవైడ్ చేసింది ఏవైనా ఉందంటే ఛార్జర్ అండ్ సిమ్ అడాప్టర్ పిన్ అనమాట. అంతే, బాక్స్లో మనకు ప్రొవైడ్ చేసింది ఇది. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ దీని స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 11.35 ఇంచెస్ 2.4K డిస్ప్లేతో వస్తుంది. హాలియో G99 ప్రాసెస్తో వస్తుంది అనమాట. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అండ్ 256GB కూడా ఉంటుంది అనమాట. 8MP రియల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీ కెపాసిటీ, 33 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ వస్తుంది అనమాట. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఇదంతా మెటల్ బాడీ అనమాట. సో సైడ్ అనేది కరువు వస్తుంది. సో టాప్లో ఏదైతే లేయర్ మీరు చూస్తున్నారో అది క్లాసిక్ ఫినిష్తో వస్తుంది అనమాట. సో స్పీకర్ విషయానికి వచ్చినట్లయితే స్పీకర్స్ వచ్చేసి 4 ఇచ్చారనమాట. టాప్ లో 2 ఉంటాయి అండ్ బాటమ్ లో 2 ఉంటాయి. టాప్ లో సిమ్ డిటెక్టర్ ఉంటుంది, మీరు సిమ్ పెట్టుకోవచ్చు, అలాగే ఒక మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. 128GB స్టోరేజ్ ఉన్నదే తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఆల్రెడీ మనకు SD కార్డ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కనుక. అలాగే దీనికి 2 మోడల్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే LT మోడల్ ఉంటుంది, ఇంకొకటి వైఫై త్రూ మోడల్ ఉంటుంది అనమాట. సో LT మోడల్ తీసుకున్న వాళ్ళకి సిమ్ డిటెక్టర్ పిన్ ఉంటుంది కదా, అది ఉంటుందన్నమాట. వైఫై త్రూ తీసుకున్న వాళ్ళకి ఆ ఆప్షన్ అయితే ఉండదు, జస్ట్ మీరు ఓన్లీ వైఫైతో మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఏంటంటే ఆ LT మోడల్ తీసుకుంటే అంటే మైక్రో SD కార్డ్ అనేది ఒకటి పెట్టుకోవచ్చు. 1TB స్టోరేజ్ వరకు మీరు పెంచుకోవచ్చు అనమాట హ్యాపీగా, అందులో ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. బాటమ్ లో Type-C ఛార్జర్ పిన్ ఉంటుంది అండ్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. సో ఇదొకటే కాస్త డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే 20,000 బడ్జెట్ అంటే మాక్సిమం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ దానికైతే ఇది ఇవ్వలేదు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే 2.4Kతో డిస్ప్లే వస్తుంది, చాలా బాగుంటుంది. బట్ ఇది అవుట్డోర్లో డైరెక్ట్ సన్లైట్లో అయితే మాత్రం కాస్త డిస్ప్లే అనేది మీకు డల్ కనిపిస్తుంది, ఎందుకంటే 4000 నీట్స్ మాత్రమే దీనికి బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు కనుక. అదే ఇండోర్లో అయితే బాగా ఎక్స్పీరియన్స్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట ఇండోర్లో అయితే. మీరు మూవీ యూజర్స్ అయితే హ్యాపీగా ఇండోర్లో అయితే చూసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎందుకంటే 2.4K వచ్చింది కనుక. సౌండ్ చాలా బాగుంది, క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది అండ్ ఓమ్ని సౌండ్ వస్తుంది కనుక సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ ఆడియో కూడా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి G99 ప్రాసెసర్ ఉంటుంది. BGM అయితే స్మూత్ అండ్ అల్ట్రా మాత్రమే హ్యాండిల్ చేయగలదు అండ్ 40 FPS మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంతకు మించి ఎక్కువ యూజ్ చేయలేరు, ఎందుకంటే G99 ప్రాసెసర్ కనుక హెవీ అయితే యూజ్ అనేది ఉండదన్నమాట. సో దీనికి 5G సపోర్ట్ అనేది ఉండదు, ఓన్లీ ఫర్ 4G మాత్రమే. LT మోడల్ కనుక ఓన్లీ ఫర్ 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది కాస్త డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే 5G సపోర్ట్ ఇచ్చుంటే బాగుండు. 20,000 బడ్జెట్ అంటే మాక్సిమం ఇప్పుడున్న దీంట్లోనైతే 5G అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అదైతే ప్రొవైడ్ చేయలేదు. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 8000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట. మీరెంత హెవీగా యూజ్ చేసినా సరే ఫుల్ డే అయితే వస్తుంది. నార్మల్ యూజర్స్ కి అయితే 2 days అయితే వస్తుంది అనమాట. సో కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఎవరు కూడా ట్యాబ్ లో కెమెరా అయితే యూజ్ చేయరు, బట్ మాక్సిమం ఎవరో ఒకరు యూజ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే కెమెరా అనేది ట్యాబ్ లో యూజ్ చేయరు. సో ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నా చూడండి, దీని కెమెరా అనేది ఎట్లా కనిపిస్తుంది ఏంటనేది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే 113 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఆక్సిజనోస్ రన్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట, ఎందుకంటే పిక్సెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే OnePlus to OnePlus అంటే OnePlus ట్యాబ్ కదా ఇది. సో OnePlus మొబైల్ ఉన్న వాళ్ళు ఏంటంటే దీంట్లో ఫొటోస్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మల్టీ స్క్రీన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఏదైనా ఫోటో తీసుకుంటే డైరెక్ట్ ఇందులో డిస్ప్లే అవుతుంది అండ్ డేటా షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదే హాట్స్పాట్లా కాకుండా. సో హాట్స్పాట్ అనుకోండి, బట్ ఏంటంటే డైరెక్ట్ హాట్స్పాట్ అనుకోండి, దాంట్లో బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో దీంట్లో నుంచి డేటా షేర్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ అనేది కాస్త తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మల్టీ స్క్రీన్గా యూజ్ చేసుకోవచ్చు, అదైతే ఒక అడ్వాంటేజ్ అనమాట. సెన్సర్ కూడా బాగుంటుంది. ఫైనల్లీ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరౌండ్ 20,000 లోపు ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు OnePlus ట్యాబ్ కోసం చూస్తున్నట్లయితే హ్యాపీగా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. 20,000 బడ్జెట్ అంటే చాలా తక్కువ కనుక హ్యాపీగా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రోసెస్ అంటే దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రివ్యూ అనేది ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.